ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం. అక్కడ మనకు ఎంత స్పష్టంగా రాయబడిందంటే షమా ఇజ్రాయెల్ అదోనాయి ఎలోహీను అదోనాయి యెహోవా అని రాయబడింది పిల్లలు. ఇంగ్లీష్ లో ఇంత స్పష్టంగా ఉందంటే ఒకసారి చూడండి. హియర్ ఓ ఇజ్రాయెల్ ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ వన్ లార్డ్. ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ వన్ లార్డ్. వన్ లార్డ్, ఒక్క దేవుడుగా, ఒక్క ప్రభువుగా మనకి ఇక్కడ ఇంగ్లీష్ లో తర్జుమా చేయబడింది. దాన్ని మనం తెలుగులో చూసినట్లయితే ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఎంత స్పష్టంగా రాయబడింది చూడండి. ఇక్కడ మోషే ఏమని చెప్తా ఉన్నాడంటే మన దేవుడైనటువంటి యెహోవా అద్వితీయుడు అనగా ద్వితీయత లేనివాడు. ఆ అంటే లేనిది, ద్వితీయత అంటే రెండు. అద్వితీయుడు అని రాయబడింది. అద్వితీయుడు అంటే ద్వితీయత లేనివాడు, దేవుడు రెండుగా లేనివాడు. మన దేవుని లోపల అనగా ఇజ్రాయేలు నమ్మే దేవుని లోపల ద్వైత్వము అనే తత్వం కానీ ద్వితీయత అనే తత్వం కానీ లేనటువంటి వాడుగా ఉన్నవాడని అర్థం. అద్వితీయ అంటే ఆ ప్లస్ ద్వితీయ అంటే రెండు తత్వాలు లేనిది. తత్వం అంటే బీయింగ్, పర్సన్ హుడ్. రెండు తత్వాలు లేనిదంటే రెండు పర్సన్ హుడ్స్ లేనిది. అద్వితీయ అంటే రెండు పర్సన్ హుడ్ లేనటువంటిది అని అర్థం. బైబిల్ ఇంత స్పష్టంగా అద్వితీయ దేవుడు అని చెప్తా అంటే ద్వితీయత లేని దేవుడు అని చెప్తా అంటే దేవుని లోపల రెండు తత్వాలు లేవు అని చెప్తా ఉంటే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు? దేవుని లోపల మూడు తత్వాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. దేవుని లోపల మూడు తత్వాలు, అది మళ్ళీ వేరు వేరుగా ఉన్నదని చెప్తా ఉన్నారు. దేవుని లోపల రెండు తత్వాలే లేదయ్యా అంటే వీళ్ళేమో మూడు తత్వాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. దేవుని లోపల రెండు తత్వాలే లేవయ్యా అంటే మూడు తత్వాలు ఉన్నాయంటే ఏంటి? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థమవుతుందా? దేవుని లోపల రెండు తత్వాలే, రెండు బీయింగ్సే లేవు అని అన్నప్పుడు వీళ్ళు మూడు బీయింగ్స్ ఉన్నవి అంటే మూడు పర్సన్ హుడ్ ఉన్నవి, మూడు వేరు వేరు వ్యక్తిత్వాలు. బీయింగ్ అంటే వ్యక్తిత్వం, ముగ్గురు వ్యక్తులు లేదంటే ముగ్గురి వ్యక్తిత్వాలు. బీయింగ్ అని అంటే వ్యక్తిత్వాలు లేదంటే వ్యక్తిత్వాలు కలవాడే వ్యక్తి అయి ఉంటాడు. మూడు తత్వాలు ఉన్నాయని నమ్ముట ఎంత వాక్య వ్యతిరేకమో ఒకసారి మీరు ఆలోచించండి. అద్వితీయ దేవుని లోపల ద్వితీయతనే లేదు కానీ తృతీయత ఉంది అనటం సరైనటువంటి అర్థమేనా? దేవుడు ద్వితీయతగానే లేడు కానీ దేవుడు తృతీయతగా అనగా త్రిత్వంగా అనగా ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా దేవుడు ఉన్నారు అని చెప్పి వాళ్ళు నమ్ముతా ఉన్నారు. స్పష్టంగా రాబడింది అద్వితీయుడని, ద్వితీయత లేనివాడని. అద్వితీయుడు అనే పదానికి వీళ్ళు కొత్త కొత్త మీనింగ్లు తీసుకొచ్చి దాంట్లోనే బహుళత్వం ఉంది అని చెప్పారంటే ఇక దానికి మనం ఏం చేయలేం. అది వాళ్ళ ఆలోచనకి వదలాల్సిందే. అద్వితీయుడు అని అంటేనే ద్వితీయత అనగా రెండు అనే భావము లేదంటే రెండు అనే పర్సన్ హుడ్ లేనివాడని అద్వితీయుడు అని అంటారు. మన తెలుగులో ఇలా కన్ఫ్యూజ్ ఉన్నట్టుగా ఇంగ్లీష్ లో కన్ఫ్యూజ్ లేదు. స్ట్రేట్ ఫార్వర్డ్ వన్ లార్డ్, స్ట్రేట్ ఫార్వర్డ్ గా రాబడి వన్ లార్డ్ అని. ఏదైతే మోషే చెప్పాడో అదే దేవుని యేసుక్రీస్తు ఇక్కడ పరిచయం చేస్తా ఉన్నాడు. మనం నమ్మే దేవుడు ఎటువంటి వాడనంటే ద్వితీయత లేనటువంటి వాడు, అద్వితీయమైనటువంటి దేవుడు అని యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. అబ్రహాం మొదలుకొని యేసుక్రీస్తు వరకు దేవుడు ఒక్కడే అని నమ్ముతా ఉన్నారు. దేవుడు ఒక్కడే, అది కూడా అద్వితీయ దేవుడు అని నమ్ముతా ఉన్నారు. యేసుక్రీస్తు తన శిష్యులు కూడా అదే దేవుని ఆయన పరిచయం చేస్తా ఉన్నాడు. సో ఇప్పుడు మనం బైబిల్లో చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా దేవుడు ఒకడు అని లేదు అంటే ఒక్క దేవుని నమ్మినటువంటి ఆధారాలు మాత్రమే మనకు బైబిల్లో ఉన్నాయి.